గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు లెక్కల మాట మనం బలపరిచి భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి మమ్మల్ని నీ యొక్క సన్నిధిలో చేర్చుకుని ఈ యొక్క శుక్రవారం రోజున తండ్రి నేను ధ్యానించుటకు నీవు సెలువుపై పలికినటువంటి 7 మాటలు కూడా నా ప్రభా మేము వాటిని ఆరాధించుటకు నిన్ను గణపరచుటకు మేము ఇక్కడ చేరి ఉండగా నా తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని నింపయ్యా నీ పరిశుద్ధాత్మశక్తిని మాకు దయచేయమని వేడుకొంటున్నాం. మా తండ్రి వాక్యం చెప్తున్నటువంటి ప్రతి బిడ్డను మా తండ్రి నీ సెలువుపై పలికినటువంటి 7 మాటలు 7 బిడ్డలు చెప్తూ ఉండగా అదేవిధంగా బైబిల్ రీడింగ్ చేస్తున్నటువంటి బిడ్డలు అదేవిధంగా ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ పరిశుద్ధాత్మశక్తితో ఆదరించి నా ప్రభా నీవే మహిమ ఘనతా ప్రభావాలు చూపమని వేడుకుంటున్నామయ్యా. రావాల్సిన బిడ్డలు సకాలంలో వచ్చుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డల పేరుపై ఆశీర్వదించి దీవించమని వేడుకొంచు. ఆది నుంచి అంతం వరకు నీ కాపుదల నీ భద్రత మాకు దాచేయమని అడుగుతూ సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సంఘమా, మనం చూసినట్లయితే ఈ యొక్క యావత్ ప్రపంచం కూడా ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణ దినాన్ని స్మరించుకొని ఉంటారు. మరణ దినము ఆయన శిలువపై పలికినటువంటి 7 మాటలు, ఆయన పడినటువంటి శ్రమలు ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆయా సంఘాలు, ఆయా వ్యక్తులు, ఆయా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పంచుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్టు మనం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ వచనం వరకు కూడా మన మధ్యలో ఉన్నటువంటి నరేన్ బైబిల్ రీడింగ్ నరేన్ చదివి వినిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ వచనం వరకు. వారు పతాల మనవాడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు, తండ్రి, మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చుట్టూ వేసిరి. ప్రజలు నిలవబడి చూస్తుండేది. అధికారులను వీడు ఇతరులను రక్షించరు. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు, ఆయన ఎడల తాను రక్షించుకుని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన ఎదురుకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నీవు రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడింది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్.
చదవబడినటువంటి బైబిల్ వాక్యం నిమిత్తము మణి సిస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీ బిడ్డను దీవించండి. మీ మాటలు ఆయన నోటి ద్వారా కానీ మరి వినిపించి మా అందరికీ అయ్యా మరి దాన్ని మీ యొక్క చిత్తాన్ని తెలియచేసి మీ మాటలు చుట్టూ మీరు నడుచుకోలేక సహాయం చేసి నడిపించండి. అలాగే నా తండ్రి మీరు చిన్న మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయ్యా మరి తన బ్రదర్కి మీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి. అయ్యా మరి ఆ నోటిని దూరంగా వాడుకొని మీరు నా తండ్రి ఏసయ్య మీ మాటలు మాకు వినిపించమని అయ్యా నా తండ్రి ఈ మాటల ద్వారా ఈ గుడిక ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం కలుగు మీకే కలుగునని అయ్యా తండ్రి ఏసయ్య మా స్తుతులు మీకే చెల్లునని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. సిలువపై పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఈ మాటను మొదటి మాటను జి శ్రీనివాసరావు చెప్తాడు. నేనేనా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించు. చూడండి పిల్లరా, తండ్రి వీరేమి చేయుచున్నారో, తండ్రి మొదటి మాట చూడండి, వీరేమి చేయుచున్నారో 2, వీరు ఎరగరు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు వీరిని క్షమించుము 3, తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. రెండోటి ఏంటంటే వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, విజ్ఞాపన చేస్తాం. తర్వాత వీరిని క్షమించు. ఎవరండి వాళ్ళు? వాళ్ళ ఫ్రెండ్సా? యేసుక్రీస్తు ప్రభువారి ఫ్రెండ్సా? కాదు. రోమా సైన్యం చేత 39 కొరడా దెబ్బలు కొట్టినటువంటి వాళ్ళు, దూషించబడినటువంటి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని దూషించబడినటువంటి వ్యక్తులు, ఆయన యొక్క అంగీని చీట్లు వేసుకున్నటువంటి వ్యక్తులు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసినటువంటి వ్యక్తులు, ఆయన్ని పిడిగుద్దులతో గుద్దినటువంటి వారిని ఏమంటున్నాడండి? క్షమించు. వారు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదండి. ఇతన్ని సిలువ వేయాలి, ఇతను చంపాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు చూడండి, అయ్యా లేఖనాలు నెరవేర్చబడాలి నీ చిత్తమై ఉన్నది కనుక ఈ యొక్క, ఎందుకంటే ఒక వ్యక్తిని గారిని చంపినప్పుడు ఆ వ్యక్తికి మరణశిక్ష విధించినప్పుడు ఆ దోషం ఎవరైతే చంపారో వాళ్ళ మీదకి వస్తుంది కాబట్టి, ఒక వ్యక్తిని మరణశిక్ష విధించినప్పుడు, ఒక వ్యక్తిని రాళ్లతో కానీ ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కూడా కొట్టి చంపినప్పుడు, లేదా ఒక వ్యక్తిని మర్డర్ చేసినప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది. చూడండి, మనం బయట చూసినప్పుడు ఆయన ఒక వ్యక్తి మర్డర్ చేశారు అంటే సెక్షన్ 302 ప్రకారం అతనికి లైఫ్, యావజ్జీవ కారాగార శిక్ష. అదేవిధంగా వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చంపుతున్నటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉమ్మి పూసినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించు. విజ్ఞాపన. అయితే
ఇది హిబ్రూలో ఒక మాట ఉంటుంది, కాఫర్ అని ఉంటుంది. అదే గ్రీకులోకి వచ్చేసరికి క్యారిజోమా మాట, క్యారిజోమా. హిబ్రూలోనే కాఫర్, గ్రీక్లో ఇదే మాటను క్యారిజోమం అంటారు. క్యారిజోమం అంటే ఏంటంటే షరతులతో లేనటువంటి క్షమాపణ. చూడండి, షరతులతో లేనటువంటి క్షమాపణ. అయ్యా వాళ్ళని ఎట్లా క్షమించాలి అని చెప్పానంటే ఎలాంటి షరతులు ఉండకూడదు. మనం మొట్టమొదటప్పుడు చూస్తాం, ఒక ప్రేమను చూపించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమను చెప్పేటప్పుడు అగాపే అని చెప్పానంటాం. అంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ. నిస్వార్థమైన ప్రేమ ఎట్లా ఉంటుందో అగాపే అంటే, ఈ ఏమంటున్నాడు, క్యారిజోమం అంటే ఎలాంటి షరతులు లేనటువంటి క్షమాపణ. ఇక ఎలాంటి అయ్యా ఇదిగో ఇది చేశాడు అనేటువంటి ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళని క్షమించేసేయ్యా. ఎందుకంటే నన్ను చంపినటువంటి నేర దోషం వాళ్ళ మీద ఉండకుండా ఉండటం కోసం వాళ్ళని క్షమించయ్యా. చూడండి, నిజంగా అయితే ఒక వ్యక్తి సులువు మీద కానీ మరణిస్తే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, సహజంగా తాను నిర్దోషిని అని చెప్పని అనుకుంటాడు. తర్వాత నేను ఎలాంటి దోషం చేయలేదని చెప్పి తనకు తానే ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత నాకు క్షమాపేక్ష పెట్టండి అని చెప్పి వేడుకుంటాడు. సహజంగా మరణించే వ్యక్తి. ఇంకొక విషయం ఏమిటంటే అతను చనిపోతున్నాడు కాబట్టి ఇతరులని దూషిస్తాడు, శపిస్తాడు అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇలాంటి ఏవీ చేయలేదు. ఎందుకంటే అతనిలో ఎలాంటి నేరం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించారు. విజ్ఞాపన అనేటువంటి మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. విజ్ఞాపన ప్రార్థన అంటే అయ్యా నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, అయ్యా ఇదిగో మా బాబు చదువుతున్నాడు ఆ చదువు కోసం ప్రార్థన చేయండి అంటే విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే వాళ్ళ యొక్క సమస్యలోకి వెళ్ళి తొంగి చూసి చేసేటువంటి ప్రార్థన అండి. వాళ్ళ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యలో నేనున్నాను అని చెప్పి చేసేటువంటి ప్రార్థనే విజ్ఞాపన ప్రార్థన. ఎందుకంటే మనవాళ్ళు అయ్యా విజ్ఞాపన చేద్దాంలే అని చెప్పని అంటాం, ఏదో 4 మాటలు చేస్తాము, దాన్ని వదిలిపెడతాం. కానీ అట్లా కాదు. విజ్ఞాపన వంటి వేడుకోవటం, ఎట్లా వాళ్ళ సమస్య ఎట్లా ఉందో, వాళ్ళు ఎట్లయితే బాధపడుతున్నారో ఆ బాధను నీ బాధగా అంగీకరించి దేవునికి మొరపెట్టడమే విజ్ఞాపన. అది విజ్ఞాపన. ఆ విధంగా మొరపెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. విజ్ఞాపన చేస్తారు. ఎవరి కోసం అంటే ఇతన్ని హింసిస్తూ, ఇతన్ని శిక్షిస్తూ, ఇతన్ని మరణ వేదనకి గురి చేస్తున్నటువంటి వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. తండ్రి వేడుకుంటున్నాడు, వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 9వ వచనంలో అమ్మా చదవండి ప్లీజ్. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక చాలా థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, మన పాపములు కానీ మనం ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు, మన పాపాలు క్షమించేస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే అంత గొప్ప దయగలిగినటువంటి తండ్రి. క్షమించే గుణం ఎవరికి ఉందంటే ఆయనకే ఉంది. క్షమాపేక్ష పెట్టే గుణం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారికే ఉంది. మనం ఒప్పుకోవటమే. నువ్వు ఒప్పుకుంటే నేను క్షమిస్తాను, నువ్వు ఒప్పుకోకపోతే నీ అతిక్రమములు నీలోనే ఉండిపోతాయి, ఇంకా నువ్వు సాతానికి దగ్గర అయిపోతావు.
అందుకనే తన అతిక్రమము దాచిపెట్టువాడు వర్దెల్లడు. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి? మళ్ళీ విడిచిపెట్టాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దానిని విడిచిపెట్టువాడు అప్పుడు వర్దెల్లుతాడు. ఒకసారి చేసినటువంటి తప్పు మళ్ళా తిరిగి చేయకుండా వాటిని ఎప్పుడు కూడా వదిలిపెట్టాలి. అదేవిధంగా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మత్తయి 6:12 చదువు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. చూడండి, మా రుణస్థులు. చూడండి ప్రియులారా, అసలు ఎంత వర్డ్ అంటే, మనం రుణము కానీ ఒకరికి ఇస్తే, అసలు బైబిల్లో ఏముంది? క్రైస్తవులు పొరపాటును కూడా వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు. అన్యుడు ఇవ్వచ్చు కానీ క్రైస్తవుడు మాత్రం ఇవ్వకూడదు. వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదు. నీ సహోదరుని ప్రేమిస్తే అసలు డబ్బులు ఇవ్వచ్చు, అంతా తప్ప వడ్డీకి ఇవ్వకూడదు అని చెప్తాను. కానీ మన రుణస్థులు, రుణం అంటే డబ్బులు ఎవరెవరికి ఇవ్వటమే కదా, లేదా ఇంకా వస్తువులు కానీ వస్తు మార్పిడి వాటర్ మీద ఏవైనా కానీ మనం ఇచ్చినటువంటి ఏదైతే రుణం ఉందో అతను తొందరగా తీర్చలేకపోయినట్లయితే అతన్ని పర్వాలేదు లేరా నాకు ఉన్నాయి అని చెప్పానని ఏ విధంగా ఇతను క్షమిస్తాడో, అతన్ని క్షమిస్తాడో అదే చెప్తున్నాడు యేసు. అయ్యా, మీ రుణస్థులను మీరు క్షమించున్న ప్రకారం మీ రుణాలు మేము క్షమిస్తాను అంటున్నాడు. చూడండి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. మేము కానీ మా రుణస్థుల్ని మేము క్షమించామంటే మా రుణాలు మీరు క్షమించండి అయ్యా అని యేసు. కానీ ఇది మన నిత్య జీవితంలో జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదు? మనం క్రైస్తవులు. మరి క్రైస్తవులు అంటే ఏంటయ్యా మరి పరిస్థితి ఏంటంటే అదంతే. ఒక మాట చెప్తాను, ఇట్లానే నేను మీటింగ్లో చెప్తుంటే, అయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏంటయ్యా అంటే, ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించుకోవాలి, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పాను. నిజంగా ఈ మాట వింటున్నటువంటి, మైక్ నుంచి వింటున్నటువంటి హిందూ సహోదరుడు, ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట. ఇప్పటి నుంచో చెప్పాడు కదా, నేను మా గాంధీ గారు చెప్పాడేమో అనుకుంటున్నాను అని చెప్పాను. గాంధీ గారు చెప్పాడేమో అని చెప్పాను. అయితే వీళ్ళు క్రైస్తవులు ఇంత భక్తులా, ఇంత భక్తి పరులా అని చెప్పానని, సరే ఒక చెంప పడితే ఇంకో చెంప చూపించమని చెప్పాను అంటున్నారు. బాగానే ఉంది. మొట్టమొదటి ఏంటి, ఈ ప్రేర్ అయిపోయిన తర్వాత వీళ్ళు బయటకు వస్తారు కదా, చూద్దాము. మొట్టమొదటి ఎవరైతే వస్తారో ఓ చెంప మీద వేద్దాము అని చెప్పానని రెడీగా ఉన్నాడు హిందూ సభలో. సరే, వైట్ వేసుకుని నా పోతాడే ముందుకు వెళ్ళాడు. ఫస్ట్ అయిన తర్వాత పట్టుకుని పటామని ఒక చెంప మీద కొట్టాడు. ఏం చేస్తాడండి క్రైస్తవులు? అయ్యా, ఈ చెంప కూడా కొట్టాను కదా. పటామని కొడితే ఈ బైబిల్ని గిరాటేసి అక్కడ పడేసేసి కాళ్ళ పట్టుకుని ఆ చెంప ఈ చెంప ఆ చెంప వాయించి పెట్టాడు. నువ్వే కదా అయ్యా బాబు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని అని చెప్పానంటే అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన అని చెప్పాను. ఈ నిబంధన లేదు కానీ బాబు, నువ్వే కదా చెప్పిందంటే అది అంతే, అది కొత్త నిబంధన, ఇది పాత నిబంధన. అంటే మనం చర్చిలో ఉన్నంత వరకే మాత్రమే మనం నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించి దేవుని ఎడపైలో, బయటకు వెళ్ళిన తర్వాత మన పాత అలవాట్లు చూడండి. కానీ యేసు ఎన్ని గుడ్ ఫ్రైడేలు పోని, ఎన్ని ఈస్టర్లు పోని మన జీవితంలో, మన వయసు ఎంత ఉందో అన్ని ఈస్టర్లు పోయి ఉంటాయి, బహుశా అన్ని గుడ్ ఫ్రైడేలు పోయి ఉంటాయి. కానీ మార్పు అనేది ఏమన్నా ఉందంటే మార్పు, కానీ మార్పు అనే చెప్తుంది.
ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో, కొండ మీద ప్రసంగం ఏదైతే చేశాడో, తన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత కూడా సిలువలో ఏదైతే మాట అన్నాడో ఆ మాటను నెరవేర్చాడు. నీ శత్రువులను ప్రేమించు అని చెప్పని అన్నాడు. అందులో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం చూడండి. 43వ వచనం చూడండి దయచేసి. 43. నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా చాలా థ్యాంక్ యూ సిస్టర్. ఏమంటున్నాడండి? నీ శత్రువులను ప్రేమించు. మనం ఏం చేస్తాం? మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాము, మనల్ని ద్వేషించే వాళ్ళని వాడంతే ఇప్పుడు రావటానికి లేదు, పొరపాటును కూడా ఎంట్రీ లేదు వాడికి. ఇక్కడేమంటున్నాడు? ఇది ఎప్పుడు చెప్పింది? మొట్టమొదటి ఆయన ప్రసంగం చేసేటప్పుడు చెప్పినటువంటి మాట్లాడు, యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద పలికినటువంటి మాటలు. కానీ ఇప్పుడు సిలువు మీద పలుకుతుంది కూడా అయ్యే మాట. ఈయన శత్రువులు ఎవరు? ఆయన సిలువుకి అప్పగిస్తున్నటువంటి వారు అదే మాట అంటున్నారు. అయ్యా తండ్రి, మీరు ఏం చేస్తున్నారు? వీళ్ళు క్షమించు అని చెప్పాను. ఇలా గమనించాడు. కనుక క్షమాపణ అనేటువంటిది, క్షమించే గుణం కానీ మనలో ఉన్నంత వరకు ఈ ప్రపంచాన్ని జయించవచ్చు. ఈ ప్రపంచాన్ని జయించే గుణం ఎవరికి ఉంటుందంటే క్షమించే గుణం ఉండాలి. క్షమించే గుణం ఎప్పుడు వస్తుందంటే, క్షమించే మనస్తత్వం ఎప్పుడు వస్తుందంటే ప్రేమ ఉండాలి. చూడండి, క్షమించే గుణం ఎప్పుడు వస్తుంది? ప్రేమ ఉండాలి. అప్పుడు ప్రేమ ఉండాలంటే సాటి మనిషి మీద నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనేటువంటి మనస్తత్వం. తనని ఎట్లా ప్రేమించుకుంటున్నాడో, తన భార్యను ఎట్లా ప్రేమిస్తున్నాడు, తన కుమారుని ఎట్లా ప్రేమిస్తున్నాడు, అదేవిధంగా ఎదుటి వారిని కూడా ప్రేమించినప్పుడు మాత్రమే అతను క్షమించే గుణము. కనుక అలాంటి క్షమాపేక్ష మనకు పెట్టినటువంటి పరమ తండ్రిని కొనియాడుదాం. ఇంకా చూద్దామండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 35వ వచనం. అప్పుడు ఆయన ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చూడండి దయచేసి. మనం పొరుగు వారిని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. చాలా థ్యాంక్ యూ. లూకా సువార్త 6వ అధ్యాయం 35 నుంచి 38 వారి. లూకా సువార్త 6వ అధ్యాయం 35 నుంచి 38 వారికి కూడా. నీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇవ్వుడి, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును, మీరు సర్వోన్నత కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరం కలవాడై ఉన్నట్టు మీరును కనికరం కలవాడి అయి ఉండుడి. ఏమంటున్నాడంటే, తండ్రి కనికరం కలిగినటువంటి వాడు మనం కూడా కనికరం కలిగి ఉండాలని చెప్పాలని అంటున్నాడు. వీళ్ళారా గమనించండి, నిజంగా క్షమాపణ అనేటువంటిది మొట్టమొదట పరమ తండ్రి మాట్లాడేటువంటి మాట క్షమాపణ. తండ్రి
వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగయ్యా, వీరిని క్షమించుము అనేటువంటి మాట. ఎందుకంటే తండ్రితో వాళ్ళ పక్షాన ఈయన విజ్ఞాపన చేస్తూ వీళ్ళని క్షమించయ్యా అని చెప్పని చెప్తున్నటువంటి మాట. కనుక పిల్లరా, మనం కూడా మన జీవితాల్లో కూడా ఒకరినొకరిని క్షమించగలిగేటువంటి గుణం మనకి కలిగి ఉండాలని చెప్పి ఆ పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపినటువంటి మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరిగానే మనం కూడా నడవాలని చెప్పి విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుంటాం. జీవము గల తండ్రి, కృపమయుడ, పరిశుద్ధిగా ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రములయ. మొదటి మాటగా నా తండ్రి నేను చెప్పి ఉండగా నా తండ్రి ఈ ఆత్మతో నింపి నా ప్రభ ఇక మిగిలినటువంటి మాటలు చెప్పబడినటువంటి మీ బిడ్డలు నా తండ్రి నీ పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి ఈ అవసరాలు అక్కడ తీర్చమని వేడుకొని సమస్తం మీ చేతులు తప్పలేదు. మా ప్రభువు మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. అదేవిధంగా రెండో మాట మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి 43వ వచనం వారికి కూడా మన మధ్యలో ఉండేటువంటి సుని సిస్టర్ సుని చదివిని పెంచవలసిందిగా మనం చేస్తున్నాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గర్వించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాను. అందుకు ఆయన మానితో, నేడు నీకు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయంగా నీకు చెప్తున్నాను. ఆయన ఈ వాక్యం ఉండవని. థ్యాంక్ యూ సిస్టర్. అదేవిధంగా ఈ రెండో మాటల గురించి ప్రార్థన చేయవలసింది కదా. విజయ విజయ్ విజయ సిస్టర్ విజయ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను.
పాపాల నుంచి మాకు మోక్షాన్ని కలిగించిన దేవుడు అయిన తండ్రి నేను స్థితి నుంచి జ్ఞాపకం చేసుకుని నేను కొనియాడుతూ వచ్చిన భాగ్యానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రభు ఇదిగో నా ప్రభు ఆయన ఎంతటి ఘోర పాపినైనా క్షమించి దేవానైనా దయగలిగిన హృదయం కలిగిన తండ్రి అయిన మీ స్తోత్రాలు వందనాలు నా తండ్రి. అంతటి ఘోర పాపినైనను నేడే నాతో పద్ధతిలో ఉండివని నా ప్రభా తండ్రి నీ ఉచితమైన కృపతో నా పలికిన మాటపై నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆ మాట గురించి వివరించుటకు నా ప్రభా ఆయన నిలువన్న బిడ్డని కరుణించి నీ దయని నీ కృపని నా ప్రభా వారి మధ్య నుంచి సహాయంగా ఉండమని నడిపించమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. రెండో మాటను మరి చెప్పవలసిందిగా సహోదరుడు జయరాజ్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు చెల్లించున్నాను. కూడి వచ్చిన అందరికీ ఉద్భవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండవ మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ఇక్కడ లేఖనంలో చదవగా ఉంటున్నాం. ఇక్కడ లోకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుండి 42వ వచనం వరకు వేలాడదీయబడిన నేరస్తుల్లో ఒకడు వాడిని దూషించుడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయం, మనం చేసిన వాటికి మనం ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పుదం చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూడా మన ప్రభువారు క్షమించి ఆ దొంగను కూడా, అంటే దొంగ పశ్చాత్తాపం పొందాడు అన్నమాట. ఇక్కడ ఇందాక అన్నగా చెప్పినట్టు విధంగా మన అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధనుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందినని లేఖనం చెప్పిన రీతిగా ఆయన పశ్చాత్తాపం పొందాడు. ఒక దొంగేమో, ఈయన నువ్వు క్రీస్తు కదా, నువ్వు చాలా మరి అద్భుతాల కార్యాలు చేసావు, ఎంతోమంది చనిపోయిన వాళ్ళని బ్రతికించావు, నేలను ద్రాక్షరసంగా మార్చావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసేవాడు, ఇది సిలువ నుంచి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని దూషిస్తున్నాడు. మొదటి నేరస్తులు ఒకడు. అదేవిధంగా మనం కూడా ప్రభుని నమ్ముకుని, మనం కూడా మన దేవుని నమ్ముకున్నాం, చాలా కార్యాలు జరగట్లేదు, వాళ్ళకందరికీ జరిగిపోతున్నాయి, వాళ్ళందరూ బాగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, మనం ఇలాగే దిగజారిపోతున్నాం, మన బతికింతే అని చాలామంది చుట్టుపక్కల వాళ్ళు ఇలాగా తెలిసిన వాళ్ళు మనల్ని అవమానపరుస్తారు. అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం కుంగిపోతూ ఉంటాం. ఎందుకంటే మానవుడు బలహీనుడు, కాబట్టి మనం కుంగిపోయి ఇంకా మనం ఏం చేయలేము, మన వల్ల ఏం కాదు అని మనలో మనమే డిసైడ్ అయిపోతాం అన్నమాట. అప్పుడే చాలామంది సూసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ విధంగా కాకుండా రెండో దొంగ ఆ విధంగా లేడు. అతను యేసుక్రీస్తు యొక్క ఆయన లైఫ్ సైకిల్ అంతా తెలుసుకుని, ఆయన చరిత్రను తెలుసుకుని ఆయన పశ్చాత్తాపం పొంది రెండో వాడిని కూడా గద్దిస్తూ తన పశ్చాత్తాపంలో ఉన్న మనసుని, హృదయంలో ఉన్న మాటల్ని బయటికి వెళ్ళగలుగుతూ, ఇది మనం చేసిన దానికి శిక్ష మనం అనిపిస్తున్నాం, ఇది కామన్, ఇది కానీ ఏమి చేయలేని వానికి ఇది ఈ శిక్ష మంచిది కాదని చెప్పుచు తర్వాత పశ్చాత్తాపం పొందిన తర్వాత కూడా పరలోక రాజ్యం ఉన్నదని ఎరిగాడు. అది చాలా గొప్ప విశేషం. ఇప్పుడు మనం 2 సంవత్సరాల నుంచి మన క్రైస్తవం చెప్పుకుని ఈ బైబిల్ చదువుచు ఎన్నో పాటలు పాడుచూ ఉన్నాం, కానీ పరలోక రాజ్యం ఉన్నదనే సంగతి చాలామందికి తెలియదు. మనలో కూడా కొంతమందికి తెలియదు, ఏదో ఉన్నదని అనుకుంటాం అంతే.
అంటే పల్లవ రాజ్యం మన మధ్యనే ఉన్నదని చెప్తున్నాడు వాక్యం. ఇలాగ దొంగ పశ్చాత్తాపం పొందకముందు పల్లవ రాజ్యం ఉన్నదా లేదా అనే విషయం తెలియదు, ఇది లోకం ఎలా ఉంటుందని అనుకున్నాడు. కానీ పశ్చాత్తాపం పొందిన విత్ సెకండ్లోనే ఆయనకి పల్లవ రాజ్యం ఉన్నదని తెలుసుకుని పల్లవ రాజ్యానికి స్థాపించిన వాడు క్రీస్తు అని తెలుసుకుని అందుకు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పగా ఇక్కడ లేఖనంలో మనం చదువుతున్నాం. అలాగే అప్పుడు ప్రభువు కూడా ఇంకా ఆలస్యం చేయగా విత్ ఇన్ సెకండ్ నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని ఆయన నీతో నిశ్చయంగా అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నో డౌట్ నువ్వు రాజ్యంలో నేను చేర్చుకుంటానని చెప్తున్నాను అనమాట. అలాగే మన పాపంలో మనం ఒప్పుకొని ఆయన కనికరం గలవాడు కనుక మనం కూడా ఆ రాజ్యంలో చేరుకుంటాడు. అలాగే సామెత గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉన్నది, నేను చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యముకు ఎముకలకు సత్తువ కలుగుతుంది. అలాగే మనం భయభక్తి కలిగి ఉంటాం కానీ చెడుతనం విడిచిపెట్టము, అంటే పాపాన్ని ఒప్పుకోము. ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడే మనకి పల్లవ రాజ్యం ఉంటుంది, ఎముకల సత్తువ కూడా ఉంటుంది అన్నమాట. అలాగే ఈ యెషయా 53:7-8 వచనాలు కూడా అతడు తృణీకరింపబడ్డవాడు, ఆయన స్వరూపమైనను సొగసైనను లేదని మనది ఆయనకి అందరూ అపహసించారు. కానీ అతను సిలువ వేయటకు తనకి ఇష్టమైనదని వాక్యులు మనం చదవగా విందాం. అయితే ఆయన మనుషుల పోలిక పెట్టి ఆయన దాసుల స్వరూపాన్ని ధరించి తనకు తానే రిక్తులుగా అనగా సిలువ మరణం పొందినంతగా కావాలని తండ్రి ఆజ్ఞల ప్రకారంగా ఆయన